ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యాలో 100 టన్నులకు మించిన బంగారు నిల్వలు కనుగొనబడ్డాయి. ఇది ప్రపంచ ఆర్థిక గతిశీలతను మార్చగలదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం యొక్క నేపథ్యం ఆంక్షలకు దారితీసింది. రష్యా తన ఆర్థిక స్థితిని పెంచుకోవడానికి చూస్తోంది. దాని ముసుగులో రష్యా 123 కొత్త చమురు బావులను తవ్వింది. చమురు మరియు సహజ వాయువు మాత్రమే కాకుండా గణనీయమైన బంగారు నిక్షేపాలను కూడా కనుగొంది. అయితే ఆంక్షల కారణంగా బంగారం వెలికితీత కోసం అధునాతన యంత్రాలను పొందడం సవాలుగా ఉంది. రష్యాకు 2 ప్రధాన ఎంపికలు మిగిలి ఉన్నాయి: భారతదేశం మరియు చైనా. దీనిని పరిష్కరించడానికి BHL మరియు BL వంటి కంపెనీలను కలిగి ఉన్న మైనింగ్ యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి బదులుగా రష్యా భారతదేశానికి ముడి చమురును పంపవచ్చు. ఈ దృశ్యం రష్యాతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి, వాణిజ్య లోటు మరియు కరెన్సీ సంబంధిత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి భారతదేశానికి ఒక అవకాశాన్ని అందిస్తోంది. చైనాతో రష్యాకు బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ భారతదేశం వంటి దేశాలతో సహా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా సమతుల్యతను కోరుతోంది. 13.1% మార్కెట్ వాటాతో ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా రష్యా US డాలర్పై ఆధారపడకుండా అంతర్జాతీయ వాణిజ్యాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికీ భారతదేశానికి ముఖ్యంగా దాని వజ్రాల పరిశ్రమలో సంభావ్య సమస్యలు తలెత్తాయి. ఎందుకంటే యూరోప్ నుండి వచ్చే హెచ్చరికలు రష్యా నుంచి పరోక్షంగా సేకరించబడిన వజ్రాల దిగుమతిపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా US డాలర్ తర్వాత బంగారం విదేశీ రిజర్వ్గా పనిచేస్తుంది. దానిపై దేశాలు ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఆవిష్కరణ ఈ డైనమిక్ను మార్చగలదు. రష్యాలో బంగారు ఆవిష్కరణ ప్రపంచ ఆర్థిక శాస్త్రానికి ప్రాముఖ్యతను కలిగి ఉంది. మైనింగ్ యంత్రాలను అందించడంలో భారతదేశం యొక్క పాత్ర ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయగలదు. అయితే వజ్రాల పరిశ్రమలో సవాళ్లు మరియు సంభావ్య వాణిజ్య పరిమితులు ఎదురవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.